సంగారెడ్డిలోని చెరువు కట్టపై తోపాజీ అనంత కిషన్ తేజవతి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో సప్త సంతాన నాగేంద్ర స్వామి విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవం నిర్వహించారు. రంగంపేట పీఠాధిపతి శ్రీ మాధవానంద సరస్వతి స్వామి చేతుల మీదుగా ప్రతిష్ఠాపన కార్యక్రమం పవన్ పంతులు వైదిక బృందం ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా నిర్వహించారు. రంగంపేట పీఠం నేతృత్వంలో జరిపిన విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమంలో తోపాజీ అనంతకిషన్ తేజావతి కుటుంబ సభ్యులతో పాటు అక్వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, టీజీఐఐసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఆశ్లేష నక్షత్రం రోజున 27 సార్లు శ్రీసప్త నాగేశ్వర స్వామియే నమః అని జపం చేస్తూ 9 సార్లు ప్రదక్షిణ చేయాలని శ్రీ మాధవానంద స్వామి భక్తులకు సూచించారు. తోపాజీ అనంతకిషన్ మాట్లాడుతూ తమ తోపాజీ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో సంతాన నాగేంద్రుని విగ్రహాన్ని మాధవనంద స్వామి చేతుల మీదుగా జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉందని, సంగారెడ్డి పట్టణ ప్రజలు అందరూ నాగేంద్రుని విగ్రహాన్ని దర్శించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మడేల్ మహారాజ్ స్వామి, సేవకులు అంజయ్య, కిషన్, మ్యాడం రాధాకృష్ణ, జూలకంటి బుచ్చిలింగం, కొంపల్లి విద్యాసాగర్, పుల్లూరి ప్రకాష్, జూలకంటి మల్లేశం, ఆమెటి మహేంద్ర, కృష్ణ, కన్నయ్యగారి మనోహర్, కటకం విజయ్, రవీందర్, గంగేరి శ్రీహరి, సుధాకర్ మొదలగువారు పాల్గొన్నారు.
ఈరోజు చెరువు కట్ట మహబూబ్ సాగర్ చెరువు కట్ట పైన సప్తపద నాగేంద్ర స్వామి విగ్రహ ప్రతిష్టాపన, సప్త సంతాన నాగేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్టాపన చేయడం జరిగింది. దీనికి మాధవానంద సరస్వతి స్వామివారు రావడం జరిగింది. అలాగే మహేష్ సిద్ధార్థి గారు రావడం జరిగింది. మరి మన పెద్దలు గారు వీళ్ళందరూ కూడా, ప్రతి ఒక్కరు కూడా ఇచ్చేసిన అందరు కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం. మరి ఈ గుడి లేదు కానీ నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నా, 74 నుంచి కూడా చూస్తున్నా. పుట్ట ఉండేది. నావల పంచం రోజు ఒక్కరోజే మరి వచ్చి పూజలు చేసుకొని వెళ్ళిపోయాను. కానీ ఇది సప్తపది నాగేంద్ర స్వామి దేవాలయం అనేది మరి ఈరోజు వినడం జరిగింది. ఈ విగ్రహ ప్రతిష్టాపన తర్వాత మరి ప్రతి ఒక్కరు కూడా ప్రతిరోజు కూడా దర్శనం చేసుకోవచ్చు. మరి 9 ప్రదక్షిణలు చేయమని స్వామివారు చెప్పడం జరిగింది. ఏది అనుకున్నా సంతానం అనేది సంతానం కాదు, మనకి ఇచ్చే సౌభాగ్యాలన్నీ కూడా ఈ గుడి అంత పవిత్రమైందని స్వామి గారు చెప్పారు. మరి సంగారెడ్డి కూడా ప్రముఖులకి అందరికి కూడా తెలియజేయడం అంటే మనమందరం కూడా స్వామీజీని కొలిసి మంచి ఆరోగ్యాన్ని పొందే విధంగా, అష్టైషాలు పొందే విధంగా మనమందరం కూడా సేవించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. సంగారెడ్డి పట్టణంలో అత్యంత పురాతనమైన సంగారెడ్డి చెరువు కట్టపై వెలిసిన మహబూబ్ సాగర్ చెరువు కట్టపై వెలిసిన సప్త సంతాన నాగేంద్ర స్వామి విగ్రహ ప్రతిష్టాపనకు మరి శ్రీ 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 మాధవానంద సరస్వతి స్వామి వారి స్వంత పీఠముతే ఈ విగ్రహ ప్రతిష్టాపన జరగబడ్డది. ఇది స్వామివారి యొక్క పూర్తి అనుగ్రహ ఆదేశాల ప్రకారము ఈ కార్యక్రమం నిర్వహించబడ్డది. ఇది పూర్తిగా స్వామివారి యొక్క పీఠంకే దక్కిన కార్యక్రమం. మరి సప్త సంతాన నాగేంద్ర స్వామి అంటే సంతానమే కాకుండా సప్తం శుభాలు, సౌకర్యాలు, అలాగే అన్ని కార్యక్రమాలు విజయపడటానికి ఈ యొక్క విగ్రహం ఏర్పాటు చేయబడ్డది. సుమారు 150 సంవత్సరాల కింద ఉన్న పుట్ట ఇందులో రావడం అంటే చాలా గొప్ప విషయం అన్నది. కాబట్టి శివుడు కేశవుడుకు ఇద్దరికీ సరిసమానమైనటువంటి విగ్రహ ప్రతిష్టాపన కాబట్టి ఎంతో విలువైనది, ఎంతో ముఖ్యమైనది, ఎంతో ప్రాముఖ్యమైనది అని స్వామివారి భాషలో చెప్పడం. కాబట్టి ప్రతినిత్యము ఎవరొచ్చినా భక్తులు పాముకు పుట్టలో పాలు పోయకుండా విగ్రహానికి పాలు పోసి అటుకులు, బెల్లము, చక్కెర మాత్రమే నైవేద్యం తీసుకురామని చెప్పారు. కాబట్టి ఎక్కడ కూడా ఈ స్వామివారికి కోడిగుడ్లు కానీ, ఉల్లిగడ్డ కానీ, ఎల్లిగడ్డ కానీ పెట్టొద్దని స్వామివారు ఆజ్ఞించారు. కాబట్టి రాను ఈ యొక్క గుడి అత్యంత వైభవంగా సంగారెడ్డి పట్టణంలో చిరస్థాయిగా నిలబడతారని చెప్పి కోరుకుంటూ, దీనికి మా ముందు నడిపించిన మా నాయకుడు జగ్గారెడ్డి గారు, నిర్మలా జగ్గారెడ్డి గారు ఈ కార్యక్రమం ముందుంచి నడిపించి నన్ను ఇంతటి వారిని చేసినందుకు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుస్తూ, మరి కార్యక్రమంలో వచ్చిన మహేశ్వర సిద్ధాంతి గారికి కూడా పాదాభివందనాలు తెలియపరుస్తూ, వచ్చిన భక్తులందరికీ కూడా శుభాలు కలగాలని చెప్పి పక్కనే ఉన్న మడల స్వామి గారికి కూడా అందరూ వచ్చి దర్శనం చేసుకొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు మీ అందరికీ శుభాకాంక్షలు తెలియపరుస్తూ, ఈరోజు చెరువు కట్ట దగ్గర సప్త సంతాన నాగేంద్ర స్వామి ప్రతిష్ట జరిగింది. ఇది మాధవానంద సరస్వతి స్వామి వారి పీఠం చేతుల మీదుగా జరిగినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ మాకు అవకాశం ఇచ్చినందుకు, విగ్రహ ప్రతిష్ట దగ్గర కూర్చోవడానికి అనుగ్రహం ఇచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. మా కుటుంబ సభ్యులకు అందరికీ మంచి జరగాలని, మన సంగారెడ్డి పట్టణ రాసులందరికీ కూడా మంచి జరగాలని కోరుకుంటున్నాను. ప్రతిరోజు కూడా ఇక్కడ పూజలు చేసుకోవచ్చు. పుట్ట మీద మాత్రము పసుపు, కుంకుమ, పాలు ఏవి వేయరాదు. ఇక్కడ నాగేంద్ర స్వామి విగ్రహం మీద మాత్రం పాలు పోయవచ్చు. అక్కడ కొబ్బరికాయ కానీ, నువ్వులు, బెల్లము, అటుకులు నైవేద్యంగా పెట్టవచ్చు. రోజు కూడా 9 సార్లు ప్రదక్షిణ చేయవచ్చు. ఇంటి దగ్గర మాత్రము 27 సార్లు సప్త సంతాన నాగేంద్ర స్వామియే నమః అని ఈ జపము 27 సార్లు ప్రతిరోజు అందరూ చేసుకోవచ్చు. అందరికీ నా యొక్క ధన్యవాదాలు. ఆశ్లేష నక్షత్రము రోజు పూజలు జరుపుకోవచ్చు. ఆ రోజు మాత్రము ఇక్కడ దర్శనం చేసుకున్న చాలా ఫలం వస్తుంది.